ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ లాంచ్ అయినప్పటి నుంచి మోస్ట్ ఆఫ్ ది క్రియేటర్స్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు, రైట్? సో ఇలా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ క్రియేట్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ది క్రియేటర్స్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి అండ్ చాలా మందివి వైరల్ అవ్వట్లేదు. ఎందుకు వైరల్ అవ్వట్లేదు అంటే ఒకటి తక్కువైంది, దాట్ ఈస్ సౌండ్ ఎఫెక్ట్స్ ఆర్ ఫనీ సౌండ్ ఎఫెక్ట్స్. హలో గైస్, నా పేరు సాయి కిరణ్. సో బేసిక్గా ఈ వీడియోలో మనం ఫనీ సౌండ్ ఎఫెక్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనే కాదు, యూట్యూబ్ షార్ట్స్, మోజు, మ్యాక్స్ టకాటక్, జోషు ఇలాంటి అన్ని వీడియోస్ ప్లాట్ఫామ్స్లో లెస్ దెన్ 1 minute ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అనేది కామన్ అయిపోయింది అండ్ కాంపిటీషన్ చూసుకుంటే ఒక రేంజ్లో ఉంది. బట్ మీ వీడియో కాంటెంట్ త్రూ కాంపిటీషన్ అనేది క్రాస్ చేయాలి అండ్ ఆడియన్స్కి తొందరగా రీచ్ అవ్వాలి అండ్ సోషల్ మీడియాలో ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే మీరు 2 things ఫాలో అవ్వాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు రిలేటబుల్ టాపిక్స్ పైన వీడియో చేయాలి. రిలేటబుల్ టాపిక్స్ అంటే మనకి ఎన్నో టాపిక్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ క్లాస్ లైఫ్ కావచ్చు, లేదా పూర్ లైఫ్ కావచ్చు, కాలేజ్ లైఫ్, స్కూల్ లైఫ్, ఇలాంటివి ఎన్నో కాన్సెప్ట్స్ పైన మనం వీడియోస్ అనేది చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీ ఆడియన్స్ అనే వాళ్ళు ఫీల్ అయ్యేటట్టు చేయాలి. అంటే మీ వీడియోస్ చూసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతారో మీ ఆడియన్స్ అనే వాళ్ళు కూడా అలానే ఫీల్ అయ్యేటట్టు మీరు చేయాలి. సో మీ ఆడియన్స్ కూడా మీలానే ఫీల్ అవ్వాలంటే మీ వీడియోస్లో ఒకటి ఇంక్లూడ్ చేయాలి, దాట్ ఈస్ ఫనీ సౌండ్ ఎఫెక్ట్స్. సో ఇప్పుడు మన టాప్ కామెడీ కాంటెంట్ క్రియేటర్స్ క్రియేట్ చేసే వీడియోస్ అనేది మీకు చూపిస్తాను అండ్ వాళ్ళు కూడా ఈ సౌండ్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేస్తారు వాళ్ళ వీడియోలో. సో ఒకసారి ఈ వీడియోస్ అనేది మీరు ప్రివ్యూ చూడండి. మనం లేనోళ్ళు సిసిరా, ఉన్నదంతా సర్దుకోవాలా. ఇవన్నీ ఇచ్చేయండి అన్న. దాన్ని ఇటు పెట్టినా చూడు. చదువుకోవాలంటే ఏంద్రా నువ్వు చేసేది? చదువుకోవాలంటే ఏంది నువ్వు చేసేది? ఏమైనా అసలు ఎందుకు కొడుతున్నా చెప్పు, చెప్తావు. సో you will definitely fail in exam if you ignore this message. Forward to 20 students except me, గణపతి పప్ప మౌర్య. అంటే ఇట్లా కనిపిస్తున్నా నీకు? ఇది ఇప్పుడు ఫార్వర్డ్ చేయకపోతే నేను ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతారా? మా తోజులు అందరూ పంపించారు కాబట్టి నేను నీకు పంపించిన. గమ్మున చదువుకోలేకపోతే బయట ఇస్తా. అరే నీరజ్, నాకు కూడా ఏమైనా పియచ్చు కదరా. అరే ఊరుకోరా భయ్, మా డాడీ ఆయిల్కి ఆన్లైన్ చేస్తా అన్నాడు. హలో డాడీ. సరే చెప్తా. అరే నీరజ్, అరే వద్దురా. ఏంద్రా ఇది? 500 ఉన్నారా? వద్దురా ప్లీజ్ రా. నీ దగ్గర ఇంకా 100 ఉన్నాయి అనుకున్నామా? 500 ఉన్నాయా? ఆగం, పోయి ఒక వక్క, ఒక ఆకు, 2 పోకా తీసుకుని రా. ఓకే అన్న. అన్న ఒక అక్క 2 చిచ్చాయి. ఏమడిగినా అర్థం కాలే. ఒక అక్క అన్న, ఒక అక్క చిచ్చాయి. అక్కని కావాలంటావారా? అమ్మ బాబాయ్, అక్క కాదన్న, అక్క అక్క అంటున్నావు. అన్న మీ అక్కని అడగలేదు అన్న, నాకు వచ్చాకన్నా ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. ఇంకా నీది కానీ కాదన్న ప్లీజ్. సో ఇలా మోస్ట్ ఆఫ్ ది కామెడీ కాంటెంట్ క్రియేటర్స్ వాళ్ళ వీడియోస్లో ఈ సౌండ్ ఎఫెక్ట్స్ అనేది యూజ్ చేసి వాళ్ళ సిచ్యువేషన్ని కూడా మనం ఫీల్ అయ్యేటట్టు క్రియేట్ చేస్తారు. మరి మీరు కూడా ఇప్పుడు మీ వీడియోస్లో ఫనీ సౌండ్ ఎఫెక్ట్స్ని యూజ్ చేయాలంటే దానికి ఎన్నో వేస్ ఉన్నాయి. బట్ మీకు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ నేమ్ తెలియదు. ఒకవేళ మీరు ఆ సౌండ్ అనేది రికగ్నైజ్ చేసినా సరే మనకు సెర్చ్ చేసినా అది రాదు. సో రీసెంట్గానే నా డిజిటల్ స్టోర్లో టాప్ 50 పాపులర్ కామెడీ బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ప్యాక్ అనేది నేను లాంచ్ చేసిన. ఒకవేళ మీరు ఆ ఎస్ఎఫ్ఎక్స్ ప్యాక్ అనేది మీరు పర్చేస్ చేయాలనుకుంటే మీరు పర్చేస్ చేయొచ్చు. అది రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. ఇప్పుడు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ప్యాక్ అనేది ఎలా పర్చేస్ చేయాలి అండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు మొబైల్ స్క్రీన్లోకి వెళ్ళి ప్రొసీజర్ అనేది మీకు చూపిస్తాను. ఓకే గైస్, ఈ వీడియో డిస్క్రిప్షన్లో సౌండ్ ఎఫెక్ట్స్ ప్యాక్ లింక్ అనేది ఉంటుంది. జస్ట్ దానిపైన క్లిక్ చేస్తే మీరు స్టోర్కి అయితే మీరు రీడైరెక్ట్ అయిపోతారు. సో మీరు స్టోర్కి రీడైరెక్ట్ అయిన తర్వాత మీకు ప్యాక్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఈ ప్రోడక్ట్కి సంబంధించిన డిస్క్రిప్షన్ ఉంటుంది. కావాలంటే మీరు చదువుకోవచ్చు అండ్ దీన్ని యూజ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్స్ ఏంది మొత్తం అక్కడ మీకు ఆ డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఈ కామెడీ సౌండ్ ఎఫెక్ట్స్ ప్యాక్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 49 మాత్రమే. ఇక్కడ మీకు 69 చూపిస్తుంది. అది కొంచెం గ్లిచ్ వల్ల అలా అయింది అంతే. ఇప్పుడు ప్యాక్ పర్చేస్ చేయాలంటే జస్ట్ బై నౌ పైన క్లిక్ చేసిన తర్వాత క్వాంటిటీ 1 లేదా 2 అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ ఈమెయిల్ ఐడి అండ్ మీ నంబర్ అనేది టైప్ చేయాలి. ఈ కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఇన్ కేస్ మీరు ప్యాక్ బై చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ ఆప్షన్ రాకపోయినా లేదా డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఫైల్స్ అనేది డౌన్లోడ్ కాకపోయినా మీ మెయిల్కి అనేది ఈ ప్యాక్ అనేది మీకు సెండ్ అయిపోతుంది. అలా మీకు ఎలాంటి ఇష్యూ అనేది ఉండదు. సో ఇలా మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ ఈమెయిల్ ఐడి అండ్ నంబర్ ఇచ్చిన తర్వాత రివ్యూ అండ్ పే పైన క్లిక్ చేయాలి. రివ్యూ అండ్ పే పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇంకో ఇంటర్ఫేస్కి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ మీకు మేక్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన పేమెంట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా అండ్ ఇక్కడ మీరు గూగుల్ పే, ఫోన్పే, యూపీఐ ఇది ఏమైనా యూజ్ చేయొచ్చు. సో నేను ప్రస్తుతానికైతే నేను ఫోన్పే ఆప్షన్ అనేది యూజ్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఫోన్పే యాప్కి అయితే రీడైరెక్ట్ అయిపోతుంది. సో కింద సెండ్ ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి మీ యూపీఐ పిన్ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు టైప్ చేసి సెండ్ అనే పైన క్లిక్ చేస్తే మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది. సో పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిన తర్వాత మళ్ళీ స్టోర్కి అయితే రీడైరెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మీకు మీరు పే చేసిన బిల్ అది మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు కొంచెం స్క్రోల్ డౌన్ చేసి వ్యూ ఆర్డర్ అండ్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో జస్ట్ దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ ఆర్డర్ స్టేటస్ అనేది చూపిస్తుంది. అండ్ కొంచెం స్క్రోల్ డౌన్ చేసి మీకు అక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో డౌన్లోడ్ పైన క్లిక్ చేసి నేనైతే ఫైల్ అనేది మీకు ఇచ్చినానో అది అక్కడ మీకు డౌన్లోడ్ అయిపోతుంది.
సో సౌండ్ ఎఫెక్ట్స్ ప్యాక్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి మీరు డౌన్లోడ్ ఫైల్కి అయితే వెళ్ళండి. సో ఫైల్కి అయిన తర్వాత మీకు ఇక్కడ జిప్ ఫైల్ ఉంటుంది. సో జిప్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ హియర్ పైన అయితే మీరు క్లిక్ చేయాలి. సో ఎక్స్ట్రాక్ట్ హియర్ పైన క్లిక్ చేసి డైరెక్ట్ మీకు ఆ ఫైల్ అనేది అక్కడనే అదే ఫోల్డర్లో మీకు అన్జిప్ అయిపోతుంది. సో అన్జిప్ ఫైల్ పైన క్లిక్ చేసి నేను సెట్ చేసిన టాప్ 50 పాపులర్ కామెడీ సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని మీకు అక్కడ షో అవుతుంది. సో ఒక్కొక్కసారి షో అదో మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ మీరు ఆ ఫోల్డర్ అనేది ఓపెన్ చేస్తే నేను మీకు కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని మీకు అదే ఫోల్డర్లో షో అవుతాయి. అండ్ గైస్ నేను వీడియో ఎండింగ్లో నేను ఒకటే చెప్తాను, మీకు యూట్యూబ్లో కొన్ని దొరకని సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఈ ప్యాక్లను అయితే ఇంక్లూడ్ చేసిన. ఒకవేళ మీరు ఈ ప్యాక్ని పర్చేస్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదా వదిలేండి. బట్ ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో సీ యూ పీపుల్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ విత్ క్రాఫ్ట్ కిరణ్.